ని వెతుక్కుంటూ సముద్రం ఎంత బాగుందో. నువ్వు వస్తావో రావోనని భయపడ్డాను. అలాగా? ఈ సాహసయాత్ర మనకు తీపి గుర్తుగా మిగిలిపోతుంది. డోరేమోన్, నాకు కూడా ఒక టోపీ ఇవ్వు. ఈ నౌకలో ఒక్కటే దొరికింది, అందుకే నేను పెట్టుకున్నాను. అయితే నీ టోపీ ఇవ్వు, నేను పెట్టుకుంటాను. నాకైతే సరిపోయింది, నీకు సరిపోతుందో లేదో. ఈ టోపీ చాలా పెద్దదిగా ఉంది. డోరేమోన్, నీ తల అంత పెద్దదా? నేనంటే నీకు ఎగతాళి. సరే, నేను ఆ వీల్ ని కంట్రోల్ చేయొచ్చా? ఇది నిజంగానే ఊరికే పోస్ కొడుతున్నాను. భయపడకు, ఈ నౌకలో ఆటోమేటిక్ మోటార్ బోట్ ని అమర్చాను. మరి వాటి సంగతి ఏంటి? అవి కూడా ఉత్తుత్తినే. అది సరే, మన నిధి ఉన్న దీవికి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది? అదే నాకు తెలియటం లేదు. కొన్ని నెలలు పట్టొచ్చు నోబితా. అందుకే ఎనీవేర్ డోర్ వాడదామని నీకు ఇంట్లోనే చెప్పాను. వద్దు, అక్కర్లేదు, నాకు ఇదే నచ్చింది డోరేమాన్. సులభంగా నిధిని సొంతం చేసుకుంటే అందులో థ్రిల్లే ఉండదు. సముద్రపు దొంగలు వస్తారా? పైరట్స్ అంటూ ఎవ్వరూ లేరు నోబితా. అవన్నీ కట్టు కథలు, నువ్వు నమ్మకు. అలాగా? అయితే తుఫాన్ కూడా రాదా? అస్సలు రాదు. కొంచెం ఆగండి, నేను తుఫాన్ని రప్పిస్తాను. ఇది మన ప్రయాణాన్ని ఆసక్తికరంగా మారుస్తుంది. ఏంటి మేఘం నల్లగా మారుతోంది? ఆహా, తుఫాన్ హెచ్చరిక అనుకుంటాను. నాకెందుకో భయం వేస్తోంది. గాలి చాలా బలంగా వీస్తుంది. షిజుకా, నోబితా, నీకేం కాలేదు కదా? ఈ తుఫాన్ చాలా ఇంకా కావాలా? చాలా నా వల్ల కావడం లేదు. మేఘాలు వెళ్ళేంత వరకు వాన ఆగదు. ఏంటి? భయపడుకున్నావు బిత్త, ఇది నిజమైన తుఫాను కాదు కదా, అందుకే ఓడ ఊగదు.